జై శ్రీకృష్ణ అండి. మనము భక్తి యోగంలో ఈరోజు 17వ శ్లోకం చూద్దాము. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. యహ ఎవరైతే నా హృష్యతి సుఖంలో అతిగా ఉప్పొంగిపోడో, నా ద్వేష్టి ద్వేషించనివాడు, నా శోచతి గతం గురించి బాధపడనివాడు, నా కాంక్షతి భవిష్యత్తు కోసం ఆశపడనివాడు, శుభాశుభ పరిత్యాగి శుభం అశుభం అంటే మంచి చెడు ఫలితాలు రెండిటినీ సమానంగా చూచేవాడు, భక్తిమాన్ భక్తితో నిండినవాడు, అయ్యహ సహ మే ప్రియ అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు. ఎవరైతే అతిగా ఆనందంతో ఉప్పొంగిపోడో, ద్వేషభావనతో ఉండడో, బాధలో మునిగిపోడో, అత్యాశతో ప్రవర్తించడో, సుఖం దుఃఖం శుభం అశుభం అన్నిటినీ సమాన భావముతో అంగీకరిస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అంటున్నారు భగవానుడు. ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టే భక్తుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తున్నారు. 18, 19 కూడా ఈ లక్షణాల గురించే ఉంటాయి. కనుక ఆ శ్లోకాలు చూశాక మనము కృష్ణావతారం గురించి అసలు ఈ లక్షణాలు భక్తునిలో ఉన్నాయి అని ఆయన చెప్తున్నాడు అంటే ఆయన జీవితంలో ఏ ఏ ఘట్టాల్లో మనం ఈ లక్షణాలు చూడొచ్చు, ఆయన ఈ లక్షణాలు ఏ ఏ ఘట్టాలలో మనకి ప్రబోధించారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు 18వ శ్లోకం కూడా చూద్దాము. అంటే ప్రతిపదార్థము దాని అర్థం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః. సమః శత్రౌ చ మిత్రే చ శత్రువు మిత్రుడు ఇద్దరితో సమభావం కలిగినవాడు, యథా మానాపమానయోహో గౌరవం లేదా అవమానాన్ని సమంగా చూసేవాడు, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః చలి వేడిమి సుఖ దుఃఖాలలో సమభావం కలిగినవాడు, సంగ వివర్జిత సంగ అంటే సాంగత్యము విడిచి ఉండేవాడు, జీవితంలో శత్రుత్వాన్ని మిత్రత్వాన్ని సమానంగా చూసేవాడు, మాన అపమానంలో ఒకే స్థితి కలిగినవాడు, సుఖ దుఃఖాల ద్వంద్వాలలో స్థిరంగా ఉండేవాడు, బాహ్య ప్రపంచంతో దూరాన్ని పాటించేవాడు. అందుకే అతని ఆనందం బయట వస్తువులపైన ఆధారపడి ఉండదు, లోపల సంతృప్తి కలిగి ఉంటాడనమాట. అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అని చెప్తున్నారు. 19వ శ్లోకం చూద్దాము. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందా స్తుతి నింద లేదా స్తోత్రం వచ్చినా ఒకేలాగా పరిగణిస్తూ ఉండేవాడు, మౌని అవసరం లేని మాటలు మాట్లాడనివాడు, అంటే ఎంత అవసరమో అంతే మాట్లాడేవాడు, సంతుష్టో ఏన కేన చిత్ ఏది దొరికినా దానితో సంతోషంగా ఉండేవాడు, అనికేత ఎక్కడా బంధం లేకుండా నివాస స్థానముపై మమకారాసక్తి లేకుండా ఉండేవాడు, స్థిరమతి చంచలత లేని దృఢమైన మనస్సు కలిగినవాడు, భక్తిమాన్ దైవభక్తితో నిండినవాడు, సమే ప్రియో నరః అలాంటి మనిషి నాకు అత్యంత ప్రియుడు. సన్మానించినా అపహాస్యం చేసినా సమానంగా స్వీకరించేవాడు, మౌనం పాటించేవాడు, ఎంత అవసరమో అంతే మాట్లాడేవాడు, జీవన ప్రయాణంలో తనకు దక్కిన వాటితో తృప్తిపడేవాడు, దేనికి మానసికంగా కట్టుపడకుండా సాగిపోవాడు, వృత్తులను ఆపి మనస్సును స్థిరముగా ఉంచుకున్నవాడు, మనస్సును ఎల్లప్పుడూ భక్తితో నింపుకున్నవాడు, అలాంటి వారు నాకు ప్రియమైన భక్తులు అని చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణ భగవానుని జీవితంలో ఈ లక్షణాలన్నీ మనం ఎక్కడ చూడొచ్చు, ఆయన ఎక్కడెక్కడ చూపించారు, మనం ఏ ఘట్టాల ద్వారా మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయం చూద్దాము.